హాయ్ అండి, చేపల పులుసు చేసుకుంటున్నాం. దీనికోసం మేము ఒక పెద్ద చేప తీసుకున్నాము అని అందులో కొన్ని మాత్రం కర్రీ చేసుకుంటున్నాం. ఈరోజు శుభ్రంగా కలుపుకోవాలండి. చేపల్ని ఉప్పు వేసుకొని బాగా ఒక 4-5 సార్లు నీచు వాసన పోయేంత వరకు కలుపుకుందాం. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ధనియాలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చగా. స్టవ్ ఆన్ చేసి ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ చేపల పులుసుకి. కొన్ని మెంతులు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఒక పసుపు వేసుకున్నాను. ఉప్పు చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. చూడండి, నూనె అంతా ఇలా పైకి వెళ్ళిన తర్వాత కారం వేసుకుందాము. అలా నూనె పైకి రావాలండి. మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి అప్పుడే చేపల కూరకి ఒక మంచి వాసన అనేది వస్తుంది. చేపల కూర రుచి కూడా బాగుంటుందండి. సరిపడా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చింతపండు వేసుకోవాలండి. చింతపండు రసం, ఇప్పుడు బాగా మరిగిద్దామండి. మూత పెట్టుకుని ఇప్పుడు బాగా మరిగిన కరిగిన కోసం ఇలా చిన్నపడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోతే ఇంకొంచెం వేసుకుందాం. సరిపోయింది మాకైతే ఉప్పు. ఇప్పుడు ఇంకొంచెం ఒక పొంగు రానిచ్చి చేప ముక్కలు వేసుకుందాం. నేను మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మేము ఇందులోనే మీ దగ్గర ఉంటే వేసుకోండి, మామిడికాయ ముక్కలు లేకపోతే లేదు. మేమైతే మామిడికాయ ముక్కలు సీజన్తో పని ఉండదండి. మామిడికాయలు దొరికినప్పుడే మేము ఇలాగా మేము ఫ్రీజర్లో పెట్టుకుంటూ ఉంటాము. మామిడికాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరం అంతా కూడా ఉంటాయండి ఫ్రెష్గా. పులుసు మరుగుతుంది కదండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చూసారా తలకాయ ఎంత పెద్దగా ఉందో. పెద్ద చేపండి ఇది. పొట్ట ముక్కలు మాత్రమే పులుసు పెడుతున్నారు మామగారు. ఉన్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, పొట్ట ముక్కలు చాలా ఇష్టమండి మాకు, మా ఫేవరెట్. ఈ పొట్ట ముక్కలతోనే మనం చేపలు చేసుకుంటున్నాం. చూడండి, వేసేసుకున్నాం. మా అమ్మగారికి ఇష్టం అని చెప్పి వంకాయ ముక్కలు వేస్తున్నారండి. ఓకే, వంకాయ అండి ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. ఒక 4 చీలికల కింద వేసేసుకోవడమేనండి. పులుసు చాలా బాగుంటుందండి వంకాయ ముక్కలు వేసుకుంటే. మామిడికాయ వేసాం కాబట్టి వంకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం కూరని కొంచెం ఈగనిద్దాం. పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మేమైతే పులుసు మరిగేటప్పుడే కొత్తిమీర వేస్తాం. చూడండి, రెడీ అయిపోయింది మన చేపల పులుసు. ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా పైన వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గాని మన చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్.